నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను సంచనాయక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ఎన్నికల సంఘంతో చంద్రబాబు పవన్ భేటీ ముగిసింది రాష్ట్రంలోని పరిస్థితిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలపై కేసులు విపరీతంగా పెట్టి వేధించారని దొంగ ఓట్లను చేర్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బాబు తెలిపారు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశాం వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను ఎన్నికలకు దూరంగా ఉంచాలి ఎన్నికల ప్రక్రియను జగన్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు మా అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మనం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది జనసేన తరపున అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ఎవరన్నా ప్రజాస్వామ్య హాని పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి కేసులు ఎలా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసు నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఇంతవరకు మీరు చూస్తే కేసులైతే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే మరిగా
కేంద్ర ఎన్నికల బృందంతో వైసీపీ తరపున విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ భేటీ అయ్యారు. సిఈసి అధికారులకు 6 అంశాలపై నివేదిక ఇచ్చాం. గుర్తింపు లేని జనసేనకు ఎలా అనుమతి ఇచ్చారని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఒక వ్యక్తికి రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుసని ఆయన ప్రశ్నించారు. కోనేరు సురేష్ పై చర్యలు తీసుకోవాలని సిఈసిని కోరినట్లు వైసీపీ ఓటర్లు సానుభూతి పరులను టీడీపీ టార్గెట్ చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. తేలింది అంటే ఇంచుమించుగా 87% ఓట్లు జెన్యూన్ ఓట్లు. మిగతా ఓటర్స్ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మైగ్రేట్ అయి ఉండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు. కాబట్టి ఎక్కడా కూడా బోగస్ ఓట్లు అన్నటువంటిది లేవు అన్నటువంటి అంశాన్ని ఆ రిపోర్టు ద్వారా కలెక్టర్స్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు, దుర్మార్గులు ఎవరైతే బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వారి మీద చర్యలు తీసుకోవాల్సింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఏర్పాటు చేసిన రాకదలిరా సభకు హాజరయ్యారు. సభకు పోటెత్తిన ప్రజానికాన్ని చూసి చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. ఈ జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని చంద్రబాబు విమర్శించారు. ఈ 5 ఏళ్లలో యువత నిరుద్యోగులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలతో అందరి కష్టాలు తీరుతాయని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాడు. ఇదెక్కడ అన్యాయమో మీరు ఆలోచించాలి. రెండోది పెట్టుబడులు. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు, జనవరిలో క్యాలెండర్ అన్నాడా? జాబ్ క్యాలెండర్ అన్నాడా? ఇచ్చాడా? వచ్చాయా? డిఎస్సి అన్నాడా? మెగా డిఎస్సి అన్నాడా? ఒక డిఎస్సి పిలిచాడా? ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? మళ్ళీ జాబు రావాలంటే జాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఒక తాటిపైకి తీసుకురావడానికి జనసేన పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో జనసేన పార్టీ నాయకులు మంతనాలు జరిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కిర్లంపూడిలో కాపు ముద్రగడ పద్మనాభంను జనసేన పార్టీలోకి చేర్చుకునేందుకు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలో ముద్రగడ జనసేనలోకి చేరడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాడు వైసీపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపాడు ఇన్ఛార్జిని మార్చిన తర్వాత ప్రజల ముందుకు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర వచ్చారు. శంకరవరంలో వైసీపీ సోషల్ మీడియా సభ్యులతో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర సమావేశం నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన రౌతులపూడి మండలంలో ప్రజా దీవెన కార్యక్రమం నిర్వహణ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు చురుకుగా చేశామని, తనకంటూ ప్రత్యేక క్యాడర్ ఉందన్నారు. అంతిమ నిర్ణయం తమకి అనుకూలంగా వస్తుందని ధీమాటు వ్యక్తం చేశారు పర్వత పూర్ణచంద్ర. క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 1989 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ధైర్యం చెప్పడం కోసం, వారందరినీ ఒక బలోపేతం చేయడం కోసం, జరిగిన పరిణామాల గురించి ఎవరో కూడా అధైర్యపడక్కర్లేదు, ఎవరో కూడా ఇబ్బంది పడక్కర్లేదు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, కేడర్ అందరూ కూడా పటిష్టంగా ఉండండి. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్లారని చెప్పి తెలియపరచడం కోసం. దేశవ్యాప్తంగా 68 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ సభ్యుల పదవి కాలం ఏప్రిల్తో ముగియనుంది. ఏపీ నుంచి 3 సభ్యులు, టీడీపీ ఎంపీ కనకమేడల, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవి కాలం కూడా ఏప్రిల్లో ముగియనుంది. దీంతో ఈ 3 స్థానాలకు వైసీపీ హైకమాండ్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు,
జంగాలపల్లి శ్రీనివాసులుకి అవకాశం కల్పించాలని ఆ పార్టీ నిర్ణయించింది. వైవి సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో మరో రెడ్డికి వైసీపీ అధినేత జగన్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావు ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ టికెట్ అంశంపై గందరగోళం నెలకొంది. ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యకర్తలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీపీలు, సర్పంచ్లు నియోజకవర్గంలో టికెట్ గుమ్మనూరు జయరాంకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 3 పర్యాయాలుగా ఆలూరులోని తిరుగులేని నాయకుడిగా గుమ్మనూరుకు మంచి గుర్తింపు ఉందని కార్యకర్తలు అన్నారు. టికెట్ కొత్త వారికి కేటాయిస్తే నియోజకవర్గంలో అభ్యర్థి ఓటమి ఖాయమని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత ఎక్కడో ముంబై, బెంగళూరు ఉన్న కుటుంబాలన్నీ ఇక్కడ మా ప్రాంతానికి వచ్చి, మా నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గానికి వచ్చి అనేక రకాల ఇల్లులు కొనుక్కొని, పిల్లలను చదివించుకొని అన్ని రకాల సుఖ సంతోషాలతో ఉన్నారు. జయరాంలన్నీ కాకోకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఈ నియోజకవర్గంలో అసాంఘిక శక్తులు మళ్ళా లేచి కూర్చొని ఈ అభివృద్ధిని అనేది పూర్తిగా క్షీణింపచేసి దాదాపుగా 30 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని వెనుక తీసుకుపోయే శక్తులు ఈ ఆలూరు నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి జగనన్న గారు కూడా జయరాంలన్న మీద అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అరకులో వేడుకలు నిర్వహించారు. వేడుకలకొచ్చిన అరకులోయ నియోజకవర్గ ఇన్ఛార్జి గొడ్డేటి మాధవికి నిరసన సేగలు ఎదురయ్యాయి. మాధవి గో బ్యాక్ అంటూ నినాదాలు వినిపించాయి. నిరసనల మధ్య వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసిన మాధవి కేక్ కట్ చేశారు. అధిష్టానం నిర్ణయించిన ప్రకారం తాను నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు. చూశారు. మరి ఏదైతే మరి ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించినప్పుడు మరి మీకు అంటే లోకల్గా ఉన్నందుకు మీకు ఆశ ఉండొచ్చు. మరి ఇక్కడున్న పార్టీ పరిస్థితులు బట్టి, ఇక్కడున్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక్కడ పంపించడం జరిగింది. మనకి ఏమన్నా సమస్యలు ఉంటే, ఇక్కడ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఏపీ సీఎంను కలిసేందుకు ప్రయత్నించిన కేఏ పాల్కు నిరాశ ఎదురైంది. జగన్ను కలిసేందుకు అనుమతి లేదని, క్యాంపు కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు తెలుపడంతో కేఏ పాల్ మండిపడ్డారు. గంటసేపు ఎదురు చూసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఎంతో మంది దేశాధినేతలు తాను అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సైతం అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80 సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని, అందుకే మాజీ సీఎం అయ్యారని తెలిపారు. అపాయింట్మెంట్ ఇస్తే కొన్ని రహస్యాలు చర్చిస్తానని, లేకపోతే జగన్ మాజీ సీఎంగా మారిపోతానని తెలిపారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకో. నాకు అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. ఏ ముఖ్యమంత్రిని, ఏ ప్రధానమంత్రి 155 దేశాల్లో. మరి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అది మీరే నిర్ణయం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. అరకులోయ కొత్త శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తమ పథకాలుగా చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పథకాలతో జనాలను మభ్యపెడుతుందన్నారు. కనుక భారతీయ జనతా పార్టీ పేదల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని, వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైనా సరే ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. పేదలకు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు కూడా సరైనటువంటి రీతిలో పంచలేదు. కానీ ఆ ఇళ్ళు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెగల వారు ఎవరైతే ఉన్నారు, ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి చెందినటువంటి వారికి ప్రత్యేకించి ఇళ్ళు కట్టాలి అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు కేటాయించి మన నేను పొద్దున వెళ్ళొచ్చినటువంటి గ్రామం
ఆ గ్రామం కన్నెల ఆ గ్రామానికి 182 ఇళ్ళు శాంక్షన్ చేశారు. కానీ అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఫైర్ స్టేషన్ సెంటర్ ముందు బైఠాయించారు. ఈ ర్యాలీకి సంఘీభావంగా జనసేన, కాంగ్రెస్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న బేబీ చిన్నారి అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెను వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 29 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు చేసిన సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకుండా దుర్మార్గంగా మొండి వైఖరి అవలంబిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదేమి రాజ్యం రాజ్యం పోవాలంటే ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆనకట్టల పునరుద్ధరణకు సిద్ధమైంది. ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టుల పునరుద్ధరణకు నంద్యాలలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించారు. డ్యాం అధికారులతో కలిసి శ్రీశైలం డ్యాం ప్లంజ్ ఫుల్ గేట్లు దెబ్బతిన్న పనులను పరిశీలించారు. ప్రాజెక్టు అయ్యే ఖర్చును అంచనా వేసిన అధికారులు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులకు నివేదిక అందజేశారు. డ్యాంకు పనులకు సంబంధించిన నిధుల వాటాపై రాష్ట్ర అధికారులతో బ్యాంకు బృందం చర్చించారు. ఎస్మా చట్టానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో నిరసనలో భాగంగా 29వ రోజు జైల్ బరో కార్యక్రమాన్ని అంగన్వాడీలు చేపట్టారు. భారీ నిరసన ర్యాలీతో టవర్ క్లాక్ దగ్గర నుంచి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్మా చట్టం కాదు, ఏ చట్టం తీసుకొచ్చినా కార్మికులు భయపడేదే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తొమ్మిదో రోజుకి చేరింది మా సమ్మె. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 29 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టనే లేదు. సజ్జల గారు నిన్న మాట్లాడతారు, మేమైతే పెంచే పరిస్థితిలో లేము, మళ్ళీ తర్వాత మేము వస్తే ఆలోచిస్తామన్నారు. కానీ అప్పుడు కూడా గ్యారంటీ అనే మాట రాలేదు ఆయన నోట్లో. ఈరోజు నిత్యావసర వస్తువులు అమ్మే రేటుకి 11,500 రూపాయలతో మా కాపురాలను మేము ఎలా నెట్టుకు రావాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా మాకైతే జీతం పెంచేంత వరకు 29. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై విధించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల అరెస్టులు ఆపాలని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్ష కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జేఏసీ నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన, జైల్ బరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అరెస్టులను అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది. రా కదలిరా సభకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రా కదలిరా సభలకు విశేష స్పందన రావడంతో చంద్రబాబు తుని పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో గ్రౌండ్లో సభ ఏర్పాటు చకాచకా సాగుతున్నాయి. 1,00,000 మంది హాజరవుతారని అంచనా. సభ ఏర్పాట్లను యనమల అయ్యన్న పాత్రుడితో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు పరిశీలించారు. రాష్ట్రంలో 82 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని యనమల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణకి సెపరేట్ ఎలక్షన్స్ వచ్చాయి, వాళ్ళు ముందెళ్ళారు. మన రాష్ట్రానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు, దగ్గరగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల అయితేనే, తెలుగుదేశం పార్టీ వల్ల అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో
ఆనాడు తెలుగుదేశం పార్టీ 2014లో ఎన్నిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, కష్టాలు వచ్చినప్పుడు, రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందనేటువంటిది 82 ఉదాహరణ. మన రాష్ట్రానికి అదేవిధంగా తెలంగాణకి సెపరేట్ ఎలక్షన్స్ వచ్చాయి, వాళ్ళు ముందెళ్ళారు. మన రాష్ట్రానికి ఎలక్షన్స్ వచ్చినప్పుడు, దగ్గరగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల అయితేనే, తెలుగుదేశం పార్టీ వల్ల అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ 2014లో ఎన్నిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, కష్టాలు వచ్చినప్పుడు, రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లాలో సంక్రాంతి కప్ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నీలను అట్టహాసంగా నిర్వహించారు. కొరిసపాడు మండల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ రావినూతల ఆధ్వర్యంలో సినీ నటుడు రఘుబాబు ప్రారంభించారు. గతంలో లేని విధంగా ఈసారి 6 లక్షల రూపాయలు ప్రైజ్ మనీతో క్రికెట్ పోటీలను నిర్వహించామని రావినూతల అన్నారు. సంక్రాంతి వేళలో ప్రజలందరూ క్రికెట్ పోటీలను తిలకించి ఆనందంగా గడపాలని రఘుబాబు అన్నారు. సేమ్ డేలో వచ్చి ఇక్కడ వచ్చి అప్రోచ్ అయ్యి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఆర్భాటంగా. ఇది మన గ్రామానికి, రాబోయే తరానికి ఒక మచ్చు తునక. ఇవాళ మళ్ళీ 30th టోర్నమెంట్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీ అందరూ తెలుసు, చూసే ఉంటారు, పేపర్లో చూసుంటారు, మన కట్అవుట్ చూసుంటారు, ఫ్లెక్సీస్ అన్ని. ఫర్ ద ఫస్ట్ టైము 3 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు 2 లక్షల రూపాయలు, అండ్ థర్డ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ 1 lakh రూపీస్. ఇంత భారీ టోర్నమెంటు ఇంతకుముందు ఎప్పుడు జరిగింది లేదు. మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎప్పుడు ఎవరు చేయలేదు. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అంత గ్రాండ్గా మళ్ళీ 3 సంవత్సరాలు ఆగిన తర్వాత కూడా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండంగా మళ్ళీ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా 6 లక్షలతోటి టోర్నమెంట్ ప్రైజెస్ తోటి. సో ఉత్సాహవంతమైన క్రికెట్ టీమ్స్ అందరూ బ్రహ్మాండంగా చాలా చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి, ఈవెన్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో తహసీల్దార్ రామ్మోహన్, డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజ్ న్యూస్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాబో సంక్రాంతి సందర్భంగా రాజ్ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా శుభాకాంక్షలు. అట్లాగే ఈ సంవత్సరము రాజ్ న్యూస్ వారు మంచి మంచి వార్తలతో ప్రజా సంక్షేమానికి పాటుపడేటువంటివి, అలాగే ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే. నెల్లూరు రాజ్ న్యూస్ క్యాలెండర్ను మాజీ మంత్రి పొంగూరి నారాయణ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్ న్యూస్ మీడియాకు చాలా ప్రాధాన్యత ఉందని మాజీ మంత్రి పొంగూరి నారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ప్రింట్ మీడియా ద్వారా వార్తలు తెలుసుకునేవారిమని, ఇప్పుడు లైవ్ ద్వారా క్షణాలలో వార్తలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సమాజంలో మంచిని పెంపొందించేందుకు మీడియా దోహదపడాలని మాజీ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. తెలుగు ఛానల్ యాజమాన్యానికి, వాళ్ళ యొక్క సిబ్బంది అందరికీ నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీడియా అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు ఓన్లీ ప్రింట్ మీడియా ద్వారా మాత్రమే యాక్చువల్ న్యూస్ తెలిసేది. ప్రింట్ మీడియా ద్వారా న్యూస్ తెలియాలంటే 24 గంటలు పట్టేది. కానీ ఈరోజు ఈ యొక్క ఛానల్స్, టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ఏ న్యూస్ అయినా సెకండ్స్, అంటే అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ లైవ్లో చూపిస్తున్నారు. అందువల్ల ఈ ప్రజాస్వామ్యంలో ప్రత్యేకంగా మన భారతదేశం ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో చాలా పెద్దది, అతి పెద్దది. ఇలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఈ యొక్క టీవీ ఛానల్స్ యొక్క ప్రాముఖ్యత చాలా 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 ఎక్కువ. అందువల్ల ఈ ఛానల్స్ ద్వారా ప్రజలకి అనేక మేలు కూర్చుందని ప్రజానాయకులకు కూడా.
సామాజిక రంగంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమైనది. శంషాబాద్ ముచ్చింతల్ గ్రామంలో మై హోమ్ గ్రూప్, ఖుషి స్వచ్ఛంద సంస్థల సంయుక్తంగా నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను క్రికెట్ కపిల్ దేవ్తో కలిసి ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 పాఠశాలలను నడిపిస్తున్నామన్న ఖుషి స్వచ్ఛంద సంస్థ బోర్డు మెంబర్ పార్వతీరెడ్డి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తామని వెల్లడించారు. కడాల లక్ష్మయ్య గారు, కొంచెం తర్వాత చేసుకుందాం ప్లీజ్. మీరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దాదాపు 7 గంటలకు పైగా విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌస్ నుండి హార్డ్ డిస్కులు, పలు కీలక ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అటు హదేవాపూర్ ఇరిగేషన్ ఆఫీసులో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరులో వాహనదారుడి వద్ద పోలీసులు 19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా 19 లక్షల నగదు క్యారీ చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదును తరలిస్తున్న 2 వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరైన పత్రాలు చూపిస్తే నగదు విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.